కేటీఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి ఆర్డీఓ కార్యాలయంలో డివిజనల్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి అబ్రహం లింకన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌలభ్యం, అర్జీల సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. మరియు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజావాణి 59 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు కీమ్య నాయక్, జిల్లా రెవెన్యూ అధికారి సూర్య ప్రకాష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్యతో కలిసి ప్రజల నుంచి అర్జీలు, వినతి పత్రాలు స్వీకరించారు. అరే బాబు నా కథ చెప్పండి, ఇప్పుడు ఎక్కడ ఉంది? మొత్తమని మళ్ళీ లాస్ట్ టైం పేమెంట్ ఆల్రెడీ అప్రూవ్ అయిందా? వాళ్ళ పేరు మీద ఎక్కిందని సర్వే నంబర్ 93 మస్తూపూర్ విలేజ్. మళ్ళీ ఒక రిపోర్ట్ అడిగాను మీకు అడిగిన. వనపర్తి జిల్లాలో 2 రోజులుగా దాదాపు 50 ట్రాక్టర్లలో గోదాం దగ్గర వేచి ఉన్న వరి ధాన్యాన్ని దింపుకోవడం లేదని వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించిన రైతులు. ధర్నాలో పాల్గొన్న రైతులు మాట్లాడుతూ, పంట కోసి దాదాపు 45 రోజులు అయినా కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని పోసుకుని ఉన్నాము. తూకం చేసి రోజులు గడుస్తున్న లారీలు సకాలంలో రావడం లేదు. లారీలు లేవని సొంత ట్రాక్టర్లు తీసుకొని వస్తే కూడా మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదు అన్నారు. నా పేరు వెంకటనాయుడు. మా గ్రామం దత్తాయిపల్లి. మేము వడ్లు లారీలు రాక ట్రాక్టర్లు తీసుకొని వచ్చినాం. వీడికి వాళ్ళు లారీలు మేము తిరిగి ఆచరికి వచ్చి వానలు వర్షాలు పడి మా ఒడ్లు ఖరాబ్ అవుతున్నాయి. ట్రాక్టర్లతోటి కొడితే దించుకుంటారు. వనపర్తికి రానికే మాకు ఏదైనా అన్నం తెచ్చుకొని కానీ వాటర్ కానీ అన్నిటికీ ఇబ్బందులు అయినాయి. ట్రాక్టర్లు వచ్చినా ఇక్కడ ఉన్నాం, బైకులు లేవు, ఏం లేవు. మాకు తిండి తినడానికి కానీ ఇక్కడ పండుకోవడానికి కానీ అడవి లేక ఉంది. ఇక్కడ వచ్చి పండుకుంటున్నాం మేము. రోజు 3 రోజులు అవుతుంది ఇప్పటికి. మాకు ఒడ్లు దించనీకే ఇక్కడ ఎవరు దించలేరు. లేకుంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి.
ఈడ ఒడ్లు ఇవి కాకుండా రైతులు మెంగోకంగా కొంతమంది రైతులు ఉన్నాయి, వాళ్ళు ఒక తిప్పల పడుతున్నారు. ఎట్లా ఆయన వచ్చి ఊక చూసిపోతున్నారు. ఇడికి వచ్చి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒడ్లు అయితే మమ్మల్ని మొత్తంలో కవర్ सर्वबोधय मनोन्मनाय नमः घोरेभ्यः घोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्यास्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाभ्यः महादेवादिप्रचोदयातु ईशानसर्वविद्यानाम् ईश्वर सर्वबोधानां ब्रह्मः देवब्रह्मणो देवब्रह्मः शिवो मे सदाशिवं श्रीज्ञानाम्बिकाकोटिलिङ्गेश्वरः स्वामिने नमः। अङ्गिरः दुर्मैर्वाजे विराजतं वाजस्तमे व्रतवस्तमे प्रयदिस्तमे प्रतिस्तमे दीडिस्तमे गतस्तमे दुरस्तमे लोकस्तमे द्रावस्तमे दृस्तमे ज्योतिस्तमे नमस्तमे प्राणस्तमे बाणः जमे व्यानस्तमे दुस्तमे दित्यञ्जमादिदञ्जमे वाक्तमे मनुस्तमे दक्षस्तमे श्रोत्रञ्जमे दक्षस्तमे प्रगुण्मे शरीराञ्जमे ज्येष्ठञ्जमादिपत्यञ्जमे मन्निस्तमे भामस्तमे भस्तमे रद्धस्तमे गुप्तञ्जमे मदिस्तमे सुमतिस्तमे सिंचमे मयस्तमे प्रियंतमे कामस्तमे कामस्तमे दवनस्तमे भद्रंतमे श्रेयस्तमे वत्सतमे यततमे भगतमे द्रविणंतमे यंतातमे दर्तातमे हे सुगंध्यं पुष्टिवर्धनम् उर्वारुकमे वन्दना वृत्तोर्मुक्षी यमामृताः तमस्मं परिकल्पयामि गन्धद्वारान्तरादर्यामि तमुष्टाङ्करीश्नेः ईश्वरीगं सर्वभूतानां त्वामेवहवये श्रियं श्रीगन्धां धारयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्या कामदम्भवाः कुङ्कुमेनाचितस्यं भो अदस्याञ्जवरयस्तवे अलङ्करणार्थमावर्णार्थमर्दिका कुङ्कुमचूर्णं समर्पयामि कुङ्कुमोदकेन स्नापयामि संभारम् एकबिल्वं शिवार्पणम् त्रिशाके बिल्वपत्रे च अध्यस्ते कोमले च वै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्वचर्चा स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् काचित्केतिर्वादं च कालभैरवदर्शनं प्रयागे मादमन्दुष्टा एकबिल्वं शिवार्पणम् मूलदा ब्रह्मरूपायाम् अच्युता विष्णुरूपिणे अग्रस्वरूपायाम् एकबिल्वं शिवार्पणम् ॐ निधनपतये नमः ॐ निधनपदान्तिकाय नमः ॐ ऊर्ध्वाय नमः ॐ ऊर्ध्वलिङ्गाय नमः ॐ हिरण्यतमरेतरवदेवानां धृपोऽयं दृक्षतं धरदन्तं धरतं योऽस्मान् दूर्वतितं दूर्वयं दूर्वामः कोटिलिङ्गेश्वरः स्वामिने नमः दिव्यधूपमाग्रापयामि दीपं दर्शयामि आत्मनीयं समर्पयामि ॐ कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वदन्तं हृदयारविन्दे भावं भवानी सहितं नमामि हस्ते कोरङ्गं गिरिमध्यरङ्गं शृङ्गारिताङ्गं गिरिजानुसङ्गं मूर्ते शुभङ्गौ मदनागुभङ्गौ श्रीकोटिलिङ्गौ शिरसा नमामि श्रीकोटिलिङ्गौ शिरसा नमामि साम्राज्यं भोजद्वाराज्यं विराजौ पारवेणवराज महाराज महाधिपत्यं श्रीज्ञानाम्बिकासमेता कोटिलिङ्गेश्वरः स्वामिने వనపర్తి నియోజకవర్గంలో సోమవారం ఉదయం శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కడుకుంట్ల గ్రామంలో నూతనంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని గృహప్రవేశాలు చేపట్టిన 22 మంది లబ్ధిదారుల ఇళ్ల గృహప్రవేశాలకు వెళ్లి వారికి నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేశారు. విజయ్ కుమార్ ఆయన రేవంత్ రెడ్డి అన్న మాకు ఇల్లు లేకుంటే 20 సంవత్సరాల పాటు మాకు ఇల్లు లేక ఎవరు వచ్చినా కూడా ఇల్లు మాకు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు మా అన్న రేవంత్ రెడ్డి అన్న గెలిచినందుకు మాకు ఇల్లు ఇచ్చిన మేము మంచిగా సంతోషంగా ఇంట్లో ఉన్నాం ఇల్లు కట్టుకుని. నన్ను
కానీ నాకు ఇల్లు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నాకు ఇల్లు లబ్ధి పొందింది. నాకు అందుకు చాలా సంతోషం ఉంది. అన్న మేఘారెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న నాకు తోడుగా ఉండాలని ఇప్పటికైతే సంతోషంగా ఉంది. అన్న రుణము అన్న ముందుంటే నేను అన్నకి ఎనీ టైం ఇమ్మడే ఉంటా. అన్నయ్య ఎప్పుడు నిలవన్నీ నేను కాదన్న కాంగ్రెస్ పార్టీకే నా ఓటు వేసుకుంటా. నా కుటుంబం వస్తారు బుక్ వస్తారు అందరూ వాళ్ళు వచ్చి ఎక్కడన్నా మర్చిపోకుండా కొద్దిగా ఏ ఉన్నాడు ఇది ఇమీడియట్ గా రికమెండ్ చేస్తే రేకులు అడగొట్టినని చెప్పలేదు. నా దగ్గర ఉన్న వేరే ఇళ్ళకి వెళ్ళి ఇస్తా ఒకటి, ఇది ఒకటి ఇమీడియట్ పెద్దనా ఇంకోట ఇతనుకున్నాం అదే చెప్పు హరీష్ ముందరికి పెళ్ళప్పుడు చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పు మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వనపర్తి జిల్లా వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామం నాకు తెలిసి మా వనపర్తి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లు కాకుండా గ్రామాల్లో పెద్ద విలేజ్ ఇది. సో ఈ గ్రామంలో ఈరోజు నాయకులు, గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు మేమందరం ఈరోజు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు దాదాపు 22 ఇండ్లు వాళ్ళకి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గ్రామానికి మేము 41 ఇండ్లు ఫస్ట్ ఇచ్చుండే. దాంట్లో 36 ఇండ్లు స్టార్ట్ అయినాయి. ఆ 36 ఇండ్లతో పాటు కొన్ని బేస్మెంట్ల ప్రాబ్లం ఉండే, అవి ఒక 14 శాంక్షన్ చేసినాం, 50 అయింది. ఇంకొక 8 బేస్మెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 8 కూడా ఈరోజు అధికారులకు ఎంపీడీఓ గారు, మన
గ్రామ సెక్రటరీ, ఈ హౌసింగ్ మిగతా అధికారులందరూ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. సో ఇప్పటికీ 58 అవుతాయి. సో సెకండ్ విడత కూడా ఇక్కడ చాలా అవసరాలు ఉన్నాయి. కొన్ని కూలగొట్టుకొని ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లన్నా మాకు ఇన్ని 56 ఇండ్లు ఇచ్చిన మాకు కూడా ఇల్లు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళ గుడిసెలు ఉండి మంచి దినాలు ఎండాకాలం కట్టుకుందామని వాళ్ళు క్లియర్ చేసుకున్నారు. ఆ క్లియర్ చేసుకున్న వాళ్ళకు అందరికి ఇవ్వబోతున్నాం. ఈ కడుకుంట్ల గ్రామానికి సంబంధించిన కొన్ని రోడ్డు సమస్యలు, కొన్ని సీసీ రోడ్లు, కొన్ని డ్రైన్లు, కొన్ని వేరే విలేజ్లకు లింక్ రోడ్లు, ఆ బ్రిడ్జి, ఒకటి కెనాల్ మీద ఒక బ్రిడ్జ్. సో ఈ గ్రామానికి రాబోయే రోజులలో మండల కేంద్రం కావచ్చు, ఇవన్నీ మన కోరికలు ఉన్నాయి. అవన్నీ తీర్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు టీవీలలో చూసినట్టున్నారు. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు ఆసిఫాబాద్ లో మా గౌరవ సీఎం గారు ఒక ఇప్పటివరకు కట్టిన 11 నెలల్లో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కటే రోజు మొత్తం స్టేట్ మొత్తం 119 నియోజకవర్గాల్లో 1,00,000 ఇండ్లు ఈరోజు గృహప్రవేశం చేయించబోతున్నాం. నాకు తెలిసి ఇది గిన్నిస్ బుక్ లెక్కది. భారతదేశ చరిత్రలో ఒకే ఒక్క రోజు మా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,00,000 ఇండ్లు గృహప్రవేశం చేసి, అట్లాంటి రేవంత్ రెడ్డి గారి టీంలో అసెంబ్లీలో నేను కూడా ఉన్నందుకు నన్ను అక్కడికి పంపించిన వనపర్తి నియోజకవర్గాలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొన్న ఇచ్చిన 3,000 కాకుండా మళ్ళీ 2,000 ఇండ్లు వచ్చినాయి. అతి ముఖ్యంగా మీకు తేవాల్సిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే, చాలా వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, వనపర్తి నియోజకవర్గంలో మొత్తం సర్వే చేయించినాం. 545 ఇండ్లు మొత్తం నియోజకవర్గంలో గుడిసెలలో ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద నెక్స్ట్ మంత్ లో మేము ప్రొసీడింగ్ ఇస్తున్నాం. ఆ 545 ఇండ్లు మేము ప్రొసీడింగ్లు ఇచ్చి వాళ్ళకి కట్టుకోలేని పరిస్థితి ఉంటే మా నాయకుల దగ్గర ఉండి కట్టించే ప్రయత్నం నేను కూడా దగ్గర ఉండి చేస్తాం. సో ఆ 545 ఇండ్లతో పాటు కొన్ని ఇంకా రేకులు, డిఫరెంట్ బోకులు అట్లాంటివి ఉన్నాయని చేస్తే, నాకు తెలిసి ఈ 2 ఏళ్లలో వనపర్తి నియోజకవర్గంలో ఒక్క గుడిసె లేకుండా చేసే బాధ్యత నేను, మా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం. దాంతోపాటు ఈ వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆశించినట్లు మేము వాళ్ళకు ఇప్పటివరకు మేము ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు, మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. తర్వాత ప్రజలు మేము ఆశీర్వదించమని, దీవించమని కోరుకుంటున్నాం.